అయినప్పటికీ కూడా దాన్ని కూల్చివేయడానికి నిరాకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎందుకని అంటారు? అదే నిరుపేదల కుటుంబాలు అయితే వాళ్ళ ఇళ్లల్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి మరీ కూల్చివేతలను మనం చూసాం. మరి అదే ధోరణిలో ఎందుకని ఈ ఫాతిమా కాలేజ్ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు? ఎందుకని వెనకాడుతున్నారు? మన తెలంగాణ రాష్ట్ర కర్మ ఎట్లా మారిపోయిందంటే ఈ రోజున పేదవాళ్ళకి ఒక న్యాయం, డబ్బు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, ఒక వర్గానికి ఒక న్యాయం చేస్తున్నారు వీళ్ళు. సో ఇట్లాంటి పాలన ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నాం. ఎగ్జాంపుల్ మన ఈ ఫాతిమా కాలేజే. ఈ ఫాతిమా కాలేజ్ అనేది సల్కం చెరువులో అనేది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సల్కం చెరువు అనే దానికి గరిష్ట నీటి మట్టం అనేది ఎంత ఉండాలి? సో దాన్ని కూడా ఎవరు పాటించట్లేదు. ఈ రోజున బఫర్ జోన్స్లో ఎంత ఉండాలి? పాటించట్లేదు. సో వాటిలో ఖచ్చితంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది వేయకూడదు. సో టెంపరీ. సో ఇప్పుడు వీళ్ళు ఈ కాలేజ్ పెట్టారు. మరి ఈ కాలేజ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు సరే పెట్టారు. మరి పెట్టినప్పుడు నిరుపేదలవి నువ్వు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా బుల్డోజర్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లులు కూర్చేసావే. మరి ఈ రోజున ఎందుకు ఓవైసీ యాజమాన్యం కోసం ఎందుకు ఆలోచిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం? ఆలోచించకూడదు కదా. పేదవాళ్ళ కోసం నువ్వు ఆలోచన చేయలేనప్పుడు వాళ్ళ కోసం కూడా నువ్వు ఆలోచన చేయకూడదు. మనకి కూడా తెలంగాణ ఇరిగేషన్ సంబంధించిన చట్టాలు చాలా వరకు ఉన్నాయి. ఈ చట్టాలు మనం చూసుకుంటూ పోతే మనకు ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్లో 48A ప్రకారం ఏ వన్యప్రాణులైనా, నదులైనా, చెరువులైనా కూడా ప్రభుత్వం చూసుకోవాలి, వాటిని మాడిఫై చేసుకోవాలి అనే దాని ప్రకారం ప్రభుత్వం అనేది దాని ఒక రక్షణ కింద ఉంది తప్ప స్థలాలు కాదు, వాళ్ళకి ఎటువంటి రైటు లేదు. అదేవిధంగా ఆర్టికల్ 51G ప్రకారం కూడా ఈ చెరువులకి, నదులకి, వన్యప్రాణులకి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఎవరున్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రథమ పౌరుడి కింద హక్కు ఉంటుంది. ఎందుకంటే ఆ చెరువు దగ్గరికి మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు, వాటిని బాగు చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ హక్కు ఉంటుంది. మరి ఈ రెండింటికి కూడా మరి ఈ హక్కు అనేది ఈ ఓవైసీ యాజమాన్యానికి లేదా? వాళ్ళు ప్రాథమిక పౌరులు కాదా? తెలంగాణలో వాళ్ళు పుట్టలే. చిన్న చిన్న వర్షాలు పడినా కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకని అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు అంత చుట్టూ చెరువులో నువ్వు కట్టావే, అంత కుంచుకుపోయింది. ఇప్పుడు దాన్ని మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఏదైతే సర్వేలు ఉంటాయి మనకి, ఈవెన్ MRO డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ అసలు ఇప్పుడు ఎంత విస్తీర్ణం పెరిగింది, ఇప్పుడు ఎన్ని స్క్వేర్ అది నువ్వు ఇంత చేసావు, దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసావు. ఏమైనా మాట్లాడితే ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీలకు ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక ఫ్రేమ్ చేసుకున్నావు. ఆ ఫ్రేమ్ ఏంటంటే ఉచిత విద్య అని చెప్పేసి. ఉచిత విద్యకి ఎవ్వరూ వ్యతిరేకం కాదు, పెట్టుకోవచ్చు. కాకపోతే అది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అలా కుంచిపోయి ఏమవుతుంది? అక్కడున్న పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఆ కాలేజీలో, అది కుంచిపోయి రేపు పెద్ద తుఫాను, పెద్ద వర్షాలు ఇప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ బిల్డింగ్ అనుకోకుండా కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యులు? అప్పుడు వీళ్ళు బాధ్యత వహిస్తారా? ఈ ఓవైసీ యజమాని బాధ్యత వహిస్తుందా? వహించదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు నీ తెలంగాణ ఇరిగేషన్ చట్టాల ప్రకారం నువ్వు ఎందుకు పాటించట్లేదు? నువ్వు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్త లేనట్టు ఉంటుంది. నిరుపేదల కష్టార్జితం అనేది వీళ్ళకి కనిపించదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? నువ్వు కూలగొట్టేసావే, ఒక్క మాట అడగకుండానే చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా ఓటుపాలు చేసావు. ఈ రోజున ఒకటే న్యాయం, ఏదైనా సమన్యాయంతోనే పాటిస్తాము అని అన్నారు కమిషన్ కూడా, హైడ్రా కమిషన్ చేస్తున్నప్పుడు కూడా. మరి ఎందుకని అదే ఒకటే న్యాయం అనేది ఎందుకని ఫాలో అవ్వట్లేదు? హైడ్రా కమిషన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ అనేది మేము పెద్దవాళ్ళకే చేస్తాము, నిరుపేదలకి ప్రొటెక్షన్ చెయ్యము అన్నది మనకి క్లియర్. చట్టాలు, జ్యుడిషియల్స్ కానీ, కాన్స్టిట్యూషన్స్ కానీ, ఓవైసీ యాజమాన్యం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమైనా గౌరవించాయా? ఒకవేళ గౌరవించుంటే ఖచ్చితంగా ధ్వంసం చేయాలా లేదా? కానీ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి గౌరవం లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ తెలంగాణలో ఉన్న భూములు కానీ, స్థలాలు కానీ, నదులు కానీ ఏమైనా కూడా నా సొంతమే అని అనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తుంది. వీళ్ళ అండ చూసుకొని MIM పార్టీ వాళ్ళు కూడా అలాగా బిహేవ్ చేస్తున్నారు. మరి ఈ రోజున నీ కాలేజీ తీసేస్తామని చెప్పేసి నువ్వు భయపడి మాట్లాడుతున్నావే. మరి ఆనాడు నిరుపేదలు ఇల్లులు కూల్చినప్పుడు ఎందుకు నువ్వు ఒక మాట కూడా మాట్లాడలేదు? సిగ్గుండాలి కదా, మాట్లాడాలి కదా. ఆ రోజు మైక్ పట్టుకుని MIM ఏమన్నాడు? ఓవైసీ వాళ్ళు ఏమన్నారు? ఎవడైనా కూడా, ఏ పార్టీ వాడైనా కూడా మా దగ్గరికి, మా కాళ్ళ దగ్గరికి రావాలని చెప్పి మాట్లాడాడు. అంతో ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరికి కూడా చీము నెత్తురు లేదా? సిగ్గు లజ్జ లేదా? ఉండాలి కదా. మరి ఇప్పుడు నీకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? పేదోళ్ళకు ఒక న్యాయం, గొప్పలకు ఒక న్యాయం నువ్వు చేయకూడదు కదా. నువ్వు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా. వాళ్ళు స్టే కూడా తెచ్చుకోలేదు. వాళ్ళు ఓన్లీ మాటలే చెప్తున్నారు. ఎందుకంటే వీరు కోర్టులో సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది జరగదు. ఎందుకంటే చెరువులు అనేది
అది పబ్లిక్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. నువ్వు ఎంత ఉచిత విద్య చెయ్యు, ఏమి చెయ్యు, పబ్లికే, ప్రైవేట్ నువ్వు చేయి, ఎవరు వ్యతిరేకం కాదు. నువ్వు ఇంకో దగ్గర ల్యాండ్ కొనుక్కో, లేకపోతే లీజ్ ల్యాండ్ తీసుకో, గవర్నమెంట్తో మాట్లాడుకో, తీసుకో. అది బఫర్ జోన్లో లేకుండా ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేకుండా చూసుకో, అక్కడ కట్టుకో, ఎవరు వద్దన్నారు. కానీ ఇక్కడ ప్రాణాలతో నువ్వు చెలగాట ఆడుతున్నావు. విద్యార్థుల ప్రాణాలు రేపొద్దున ఏదైనా జరిగితే విద్యార్థులు ఏమైపోతారు, వాళ్ళకి నువ్వేం భరోసా ఇవ్వగలుగుతావు ఈ రోజున? అందరికీ ఒకే న్యాయం జరగాలమ్మా. పేద ప్రజలకు ఒకలాగా, డబ్బున్నోళ్ళకి ఒకలాగా న్యాయం అనేది జరుగుతుందంటే మా భారతీయ జనతా పార్టీలో మేమెవ్వరం కూడా ఊరుకొని చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే. మేము చేసే మొదటి పని అందులో మాకు ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే పేదలకు ఒకలాగా, గొప్పలకు ఒకలాగా న్యాయం దయచేసి చేయకండి. ఈ చిల్లర రాజకీయాలు, నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు, కమిషన్ రాజకీయాలు దయచేసి కట్టుబెట్టి ప్రజల కోసం ఆలోచించండి. మీరు పేద ప్రజల దగ్గర ఏమో ఒకలాంటి రూల్ పాటించి, గొప్పల దగ్గర ఒకలాంటి రూల్ పాటిస్తే అది నడవ. చట్టం అందరికీ సమానమే, మీకు చుట్టం కాదు, పేదవాళ్ళకేమో కష్టం కాదు. దయచేసి దాన్ని ఉందో అది ఆలోచన చేసి ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఈయన మా దృష్టిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక బఫూన్. ఎందుకంటే ఈయన ఒక బఫూన్ సర్కార్ నడుపుతున్నాడు. ఈయన ఒక బఫూన్, ఈయన క్యాబినెట్ ఉంది. ఈ బఫూన్ ఎట్లా ఆడమంటే సర్కస్లో ఉన్న క్యాబినెట్ వాళ్ళు అట్లా ఆడతారు. అంటే నువ్వు వాళ్ళ మీద బుల్డోజర్ పంపించంటే పంపిస్తారు, వీళ్ళ మీద బుల్డోజర్ పంపించొద్దంటే పంపించరు. సో అట్లాంటి న్యాయం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. పేదలకు ఒక లెక్క, గొప్పలకు ఒక లెక్క. ఇల్లులు కూడా అదే కదా అమ్మా. ఈరోజు ఇందిరం మిల్లులు ఇచ్చేసామన్నారు ఆయన, ఇందిరం రాజ్యం అన్నారు. ఎక్కడిచ్చారు ఇందిరం మిల్లులు? ఎవరికి ఇచ్చారు? గొప్ప వాళ్ళకి, లండన్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళకి, వాళ్ళ సర్కారులో పనిచేసిన వాళ్ళకి, పేద ప్రజలకి, ఈరోజు రోడ్డు మీద ఉన్న ప్రజలకి ఎవరికైనా వీళ్ళు ఇచ్చారు ఇందిరం మిల్లులు? ఎవ్వరికి ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళంతా కూడా కమిషన్తో నడిపిస్తున్న సర్కార్ ఇది. కానీ ఎంతో కాలం గతంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది, ఉక్కుపాదం వేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు మాకు.